హే వ్యూవర్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బైక్ కార్ తెలుగులో. ఈరోజు నేను మీకు ద లేటెస్ట్ మోడల్ మహీంద్రా థార్ రెడ్ కలర్లో ప్రజెంట్ చేస్తున్నాను. డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ది ఇండియన్ ఎస్యూవీ, ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఎస్యూవీ అండ్ రీసెంట్గా లాంచ్ అయింది విత్ ద న్యూ అవతార్ విత్ ఆల్ మోడర్న్ ఎలిమెంట్స్. అండ్ ఇంత మోడర్న్ ఎలిమెంట్స్లు ఉన్న తర్వాత మన ఓల్డ్ చామ్ ఉందా లేదా ఈ ఎస్యూవీలో, ఇలాంటి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బికాస్ ద ఓన్లీ తెలుగు ఛానల్ గెట్స్ ఆల్ ద లగ్జరీ అండ్ ఎగ్జాటిక్ కార్స్ అలాంగ్ విత్ ద రెగ్యులర్ ఆటోమోటివ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అట్ ఫస్ట్ గో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. సో ఇంకెందుకు కాల్సియం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో డీజిల్ అండ్ అలాగే పెట్రోల్ వేరియంట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. డీజిల్ వేరియంట్లో వచ్చేసి మనకి 130 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది, పెట్రోల్ వేరియంట్లో వచ్చేసి 150 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. సో రెండిట్లో కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో మనకి సాఫ్ట్ టాప్ అండ్ అలాగే హాట్ టాప్ అండ్ అలాగే సాఫ్ట్ టాప్ కన్వర్టబుల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మనం చూస్తుంది ఇప్పుడు 6 సీటర్ అండి, ఇందులో 4 సీటర్ కూడా అవైలబుల్గా ఉంది. సో టాప్ మోడల్ 6 సీటర్ మనము మాన్యువల్ వేరియంట్ని రివ్యూ చేస్తున్నాము. ఫస్ట్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. క్లాసిక్ థార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు మనందరికీ డ్రీమ్ కార్ ఉంటుండే చిన్నప్పటి నుంచి. జీప్ వెళ్తుంది, జీప్ కానీ థార్ కానీ ఇలాంటి ఒక ప్రాపర్ సార్ట్ ఆఫ్ మనకి ఒక ఎస్యూవీస్ని, ఇండియన్ ఎస్యూవీస్ని చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ప్రతి ఒక్క బాయ్స్కి. కానీ ఇండియాలో స్పెసిఫిక్గా థార్కి అయితే చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మనకి విత్ ద మోడర్న్ ఎలిమెంట్స్ థార్ గురించి ఇప్పుడు చూద్దాము. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మహీంద్రాకి సంబంధించి బ్యాజింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్లో బ్లాక్ ఇన్ కలర్ మనకి, ఇన్ఫ్యాక్ట్ పాత థార్లో చూసుకుంటే కంప్లీట్ మెటల్తో ఉండేది, కానీ ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్ని యూస్ చేశారు. సో దట్ మనకి రెట్రో ఎలిమెంట్స్తో పాటు కొంచెం మోడర్న్ టచ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అలాగే బంపర్ కూడా చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి స్ట్రెంత్ కూడా చూద్దాము. వీక్గా ఉంది అనుకోవచ్చు, కానీ అస్సలు వీక్గా లేదండి. అండ్ ఆల్సో నా వెయిట్ వచ్చేసి 72 kgs, కంఫర్టబుల్గా కూర్చున్నాను. ఎక్సలెంట్గా ఇందులో ఉన్నాయి. అండ్ ఆ రగడ్ ఫీలింగ్ ఏదైతే మాచో ఫీలింగ్ ఉంటుందో ఇంత కూడా మిస్ అవ్వలేదు ఓల్డ్ థార్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్కి కొంచెం రెట్రో ఎలిమెంట్స్ని టచ్ చేస్తూ మోడర్న్ థార్ని మనకి మహీంద్రా తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ వైపు చూసుకున్నట్లయితే మనకి ఇండికేటర్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రాపర్ సర్క్యులర్ షేప్లో రెట్రో డిజైన్ మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిందగా చూసుకుంటే బోత్ ఎండ్స్లో మనకి ఫాగ్ ల్యాంప్ అనేది ప్లేస్ చేశారు. నంబర్ ప్లేట్ వచ్చేసి కంప్లీట్గా మనకి మధ్యలో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏదైతే బంపర్ ఉందో దీనిపైన కూడా బోల్డర్ లెటర్స్తో థార్ అని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బోనట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి మెటల్ ఎలిమెంట్స్ ఉంటుండే, ఇందులో కూడా ప్లాస్టిక్ ఎలిమెంట్స్ని యూస్ చేశారు. బట్ క్వాలిటీ అయితే బాగుంది, క్వాలిటీలో నో డౌట్ అబౌట్ ఇట్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మోడర్న్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తూ మన ఈ రెట్రో ఎస్యూవీని చాలా ఫ్రెష్గా డిజైన్ చేసింది మహీంద్రా. అండ్ అలాగే చూసుకున్నట్లయితే బోనట్ పైన కూడా బోత్ ఎండ్స్ మనకి కొంచెం స్లోపింగ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, చూడడానికి కూడా బాగుంది. అలాగే ఇదే బోనట్ పైన చూసుకుంటే మనకి ఏదైతే స్ప్రే స్పిల్లింగ్ ఉంటుందో దాన్ని కూడా బ్లాక్ ఇన్ కలర్లో ఇచ్చారు మనకి, అది కూడా ప్లాస్టిక్ ఎలిమెంట్స్ యూస్ చేశారు. కొంచెం ఎలా అంటే చూడడానికి మోడర్న్ ఎలిమెంట్స్తో విత్ ద సేమ్ టైం మనకి క్లాసిక్ లుక్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నాకైతే సీరియస్లీ చాలా బాగా నచ్చిందండి. ఓల్డ్ థార్ అయితే అందరికీ నచ్చుతుంది, ఎట్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ మైండ్ సెట్కి ప్రాపర్గా సూట్ అయ్యే విధంగా చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దామండి. సైడ్ వ్యూలో కూడా ప్రాపర్ రెట్రో ఎలిమెంట్స్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాడింగ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాసివ్ క్లాడింగ్, బ్లాక్ కలర్ మనకి మ్యాట్ ఫినిషింగ్తో ఇచ్చారు, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో ఆఫ్ రోడింగ్ రోడ్ ప్రెజెన్స్ని సైడ్ నుంచి కూడా చాలా వరకు ఎలివేట్ చేస్తుంది. సేమ్ మనకి రేర్లో కూడా ఇదే క్లాడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ రిమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి R16 రిమ్ సైజ్ ఇస్తున్నారు. వీల్స్ వచ్చేసి 245/75 ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ దట్ 75 నంబర్, ఎంత మంచి వైడర్ టైర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ ట్రస్ట్ మీ ఈ కార్లో చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. ఇన్ఫాక్ట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. MRF టైర్స్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సేమ్ ఇదే క్లాడింగ్ పైన ఇండికేటర్ని కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు M-Hawk 130. ఇప్పుడు మనం రివ్యూ చేస్తుంది డీజిల్ వేరియంట్ 130. పెట్రోల్ వేరియంట్లో మనకి 150 హార్స్ పవర్ అనేది లభిస్తుంది. సో 130 అనేది యాక్చువల్లీ హార్స్ పవర్కి సంబంధించి ఇండికేషన్ అది. ఇక్కడ చూసుకుంటే మ్యాసివ్గా థార్ అని మళ్ళీ మనకి ఇక్కడ బ్రాండింగ్ కూడా ఇచ్చారు, కంప్లీట్లీ బ్లాక్ ఇన్ కలర్లో. సేమ్గా మనకి బ్లాక్ ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద కార్లో కనిపిస్తాయి. బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ కొంచెం రగడ్ అండ్ రఫ్ ఫీల్ కూడా ఏదైతే మాచో ఫీలింగ్ ఉంటుందో దీనివల్ల కూడా చాలా మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే కింద చూసుకోవచ్చు మీరు, ఫుట్ స్టెప్ ప్రాపర్ మెటల్తో యూస్ చేశారండి. ఒకసారి ఎక్కి చూపిస్తాను. హోల్డ్ చేయడానికి నాకు ప్లేస్ లేదు, బట్ స్టిల్ లెట్ మీ ట్రై. లుక్ ఎట్ దిస్, ఎంత స్ట్రాంగ్ ఉంది. ఇద్దరు కూడా ప్రాపర్గా నిల్చోవచ్చు దీనిపైన. బట్ పైన కూడా మనకు ఒకవేళ రూఫ్ రైల్ ఉండుంటే
చాలా మంచి ఆఫ్ రోడింగ్ లైక్ ఒక మంచి స్టైల్గా సూపర్గా ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ అగైన్ మనకి బాడీ కలర్ కాకుండా బ్లాక్ ఇన్ కలర్లో డోర్ హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సాఫ్ట్ టాప్, హాట్ టాప్ అండ్ అలాగే కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్ కూడా ఇందులో మనకి మోడల్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుందాము. నేను మీకు కీస్ చూపించడం మర్చిపోయాను. యాక్చువల్లీ కీస్ చూసుకుంటే సేమ్ థార్ ఎంతైతే రఫ్గా కనిపిస్తుందో దీన్ని కూడా అదే సార్ట్లో డిజైన్ చేశారు. సింపుల్గా మనకి ఏం ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. సింపుల్గా జస్ట్ కీ మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా ప్రెస్ చేస్తే కీ ఓపెన్ అయిపోతుంది. సో ఎటువంటి ఫీచర్స్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు స్పేర్ వీల్ టైర్ సేమ్ సెక్షన్తో ఇవ్వడం జరుగుతుంది. సీరియస్లీ గుడ్ థింగ్. అలాయ్ వీల్ విత్ ద సేమ్ అలాయ్ వీల్ డిజైన్ కూడా ఇస్తున్నారు. అన్లైక్ ఒక స్టీల్ వీల్ ఇవ్వకుండా, ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయకుండా MRF టైర్ విత్ ద సేమ్ వీల్ సైజ్ విత్ ద సేమ్ అలాయ్ వీల్ డిజైన్తో ఇస్తున్నారు. సీరియస్లీ నైస్ థింగ్ అని చెప్పాలి. కింద చూసుకుంటే అగైన్ మనకి ఒక ప్రాపర్ మెటల్ ఫుట్ స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ హ్యాండిల్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాక్ కూడా చేసుకోవచ్చు మనం డోర్ని. ఇటువైపు చూసుకుంటే థార్కి సంబంధించి మనకి రియర్ ఎండ్లో బ్యూటిఫుల్గా టెయిల్ ల్యాంప్ని డిజైన్ చేశారు. అండ్ కిందగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ప్రాపర్గా ఏదైతే బ్లాక్ క్లాడింగ్ చెప్పానో త్రూఅవుట్ ద కార్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా రఫ్ ఫీలింగ్ని, మాచో ఫీలింగ్ని రియర్ ఎండ్లో కూడా కంటిన్యూ చేసింది మహీంద్రా థార్. అండ్ ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకి ఈ విధంగా ఈ డోర్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అయిపోతుందండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఫుట్ స్టెప్ ఆబ్వియస్లీ మనం ఈ ప్లేస్ తీసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి మనం రోల్ చేద్దాము. సింప్లీ వీ హ్యావ్ టు రోల్. అండ్ ఇక్కడ మనకి ఇవి ఇచ్చారు. ఈ విధంగా మనం దీన్ని రైట్ ఇలా పెట్టుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి 6 సీటర్ అండి. సో ఆపోజిట్ సైడ్లో మనకి చైర్స్ ఉంటాయి. ఇందులో 4 సీటర్ కూడా అవైలబుల్గా ఉంది. 4 సీటర్లో మనకి ఈ విధంగా చైర్స్ వస్తాయి. సో ఇందులో మనకి 6 సీటర్ వచ్చేసి చాలా వరకు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 6 people వెళ్ళొచ్చు అండ్ మధ్యలో మనం లగేజ్ని కూడా పెట్టుకోవచ్చు. 4 సీటర్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది యాజ్ పర్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో 6 సీటర్ ఆప్ చేసుకోవడం మహీంద్రా థార్ అనేది ఒక బెటర్ ఆప్షన్గా ఉంటుంది. లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇద్దరు కూర్చున్నా కూడా ఇలా సైడ్ బై సైడ్లో కూర్చున్న 4 people అయితే చాలా కంఫర్టబుల్గా ఇందులో ట్రావెల్ అయితే చేయొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ రూఫ్ చూస్తున్నారు కదా, స్వెట్ అవుతున్నాను. సో థార్లో ఇది ఒకటి మనకి ఎప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ కార్స్లో, ఈ SUVస్లో వెళ్తున్నప్పుడు ఈ ఫీలింగ్ అయితే ప్రాపర్గా ఫుల్ లెవెల్లో ఉంటుంది. కానీ లక్కీలీ ఏంటంటే మనకి ఇప్పుడు ఇందులో ఉన్న దాంట్లో ఆటోమేటిక్ AC కూడా ప్రొవైడ్ చేస్తుంది మహీంద్రా థార్. అదొక మంచి టెక్ ఫీచర్తో పాటు మంచి కన్వీనియంట్ ఫీచర్ అని చెప్పాలి. ఎనీవేస్ డ్రైవర్ చైర్లో వెళ్ళిపోదాము. చాలా స్వెట్ అవుతున్నాను నేను. దెర్ ఈస్ నథింగ్ మస్ట్ టు టాక్ అబౌట్ హియర్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు స్పీకర్ ప్లేస్మెంట్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ కింద పెట్టుకోవచ్చు. ఎక్స్టర్నల్ స్పీకర్ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసి ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ స్పీకర్ కానీ ఆడియో సిస్టమ్ని కానీ మనము ఇన్పుట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ కమ్ అవుట్. ఓ మై గాడ్, చాలా స్వెట్టీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ బయట కూడా చాలా టెంపరేచర్ కూడా ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ 35 degrees ఉంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద రియర్ చైర్ కంఫర్ట్ అండ్ ఆల్సో ద రియర్ లుక్స్ ఆఫ్ ద మహీంద్రా థార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అండ్ ఎంతమంది థార్ లవర్స్ ఉన్నారు, ఈ వీడియోని అందరు లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఎందుకు మీకు థార్ అంటే ఇష్టం అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కమ్ విత్ మీ నేను మీకు ఇంటీరియర్లో ఏ విధంగా ఉందో, డ్రైవర్ చైర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రైవర్ చైర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ డోర్ ఓపెన్ చేద్దాము. కంప్లీట్గా 90 degrees ఓపెన్ అయిపోతుందండి. ఇంగ్రెస్ ఎగ్రెస్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. సూపర్ కంఫర్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ చూడండి, థార్కి సంబంధించి బ్రాండింగ్ డోర్ పైన కూడా కంప్లీట్గా సింగిల్ టోన్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రాపర్గా మనకి డోర్ హ్యాండిల్ పైన డ్రైవర్కి ఆమ్రెస్ట్ ఇచ్చారు. కొంచెం స్పేస్ ఉంది. 1 liter బాటిల్తో పాటు ఇంకొంచెం పాకెట్ హోల్డర్లో కూడా కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు రఫ్ ఎలిమెంట్స్ యూస్ చేశారు. చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా డోర్ హ్యాండిల్ని చాలా వరకు రఫ్గా అనేది డిజైన్ చేయడం జరిగింది. వావ్, ఫైనలీ ఈవెన్ ఇంటూ థార్. ఫుట్ స్టెప్ తీసుకున్నాను, డైరెక్ట్లీ కూడా ఎక్కగలను, బట్ ఫుట్ స్టెప్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా కూర్చోగలిగాను. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద చైర్ కంఫర్ట్. సీరియస్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. ప్రీవియస్ థార్తో కంపేర్ చేసుకుంటే చైర్ కుషనింగ్ కంఫర్ట్ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. చాలా మంచి థాయ్ సపోర్ట్ ఇచ్చారు. కుషనింగ్ కూడా చాలా వరకు స్మూత్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, రియర్ సపోర్ట్ కూడా చాలా బాగుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో కంఫర్ట్ అయితే సీరియస్లీ చాలా ఇంప్రూవ్ అయింది. ప్రీవియస్ థార్లతో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ థార్లో మనకి ఇంత కంఫర్టబుల్ చైర్స్ ఉండవు, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. బట్ ఇప్పుడు కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా బెటర్ SUV ఎక్స్పీరియన్స్ మనకి ఈ థార్లో లభించబోతుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నౌ విల్ టాక్ అబౌట్ ద ట్రాన్స్మిషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, 6 speed మాన్యువల్ మనం చూస్తుంది. ఇందులో 6 speed ఆటోమేటిక్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్ లెవెలర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్తో మనకి థార్కి సంబంధించి AC వెంట్స్ని సర్క్యులర్ షేప్లో డిజైన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద థార్ మహీంద్రా థార్ స్టీరింగ్. ప్రౌడ్ టు హోల్డ్ దిస్. అండ్ నౌ లెట్ మీ స్టార్ట్ ద ఇంజన్. వావ్, పవర్ స్టీరింగ్ ఫైనలీ.
మన ఫస్ట్ జనరేషన్ థార్లో చూసుకుంటే మనకి పవర్ స్టీరింగ్ ఉండదు, ఇంత పెద్ద స్టీరింగ్ ఉంటుంది. బట్ ఫైనలీ ఆ కాంపాక్ట్ స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ మహీంద్రాకి సంబంధించి మనకి బ్రాండింగ్ ఇచ్చారు. సో దేర్ ఆర్ నో ఫీచర్స్ అండి దీనిపైన, సింపుల్గా ఉంచడం జరిగింది. దీస్ ఆర్ ద లైటింగ్స్ అండ్ దీస్ ఆర్ ద వైపర్ కంట్రోల్స్. వైపర్ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. వైపర్ కంప్లీట్గా 2 వైపర్స్ ఇచ్చారు, ఫుల్ లెవెల్ ఆఫ్ విండ్షీల్డ్ని కవర్ చేస్తుంది. అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇటువైపు 180 కిలోమీటర్ స్పీడ్ అండ్ ఇటువైపు ఆర్పిఎం. మధ్యలో చూసుకుంటే మనకి కిలోమీటర్ రేంజ్, టైమ్, ఆడోమీటర్ అండ్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ, టైంతో పాటు మనకి డోర్ ఓపెన్ ఉన్న వార్నింగ్ కూడా ఇస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఈ స్మాల్ ఎంఐడిలో మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్ అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసి యాక్చువల్గా స్టాక్ కాదండి, ఇది కస్టమర్ పెట్టించుకున్నారు. సో ఇందులో అన్ని ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మధ్యలో చూసుకుంటే మనకి ఏసీకి సంబంధించి 2 వెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి హ్యాజర్డ్ లైటింగ్ అండ్ ఇటువైపు చూసుకుంటే వీ హ్యావ్ ద కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. థార్లో ఇది ఒక్కటి చాలా మిస్సింగ్గా ఉండే. ఎండలో కానీ మీరు ఆఫ్ రైడింగ్ ఎక్కడికి వెళ్ళినా దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ప్రాపర్ ఎస్యూవీ. బట్ ఇప్పుడు మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ చూసారా 2 గేర్లు ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది నార్మల్ గేర్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకుంటే 4 వీల్ డ్రైవ్, 2 వీల్ డ్రైవ్కి సంబంధించి మనకి గేర్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిల్ ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పవర్ విండోస్ అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ చేయొచ్చు. కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ అలాగే ప్రాపర్ మాన్యువలీ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాసింజర్కి హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం హోల్డ్ చేసుకొని కూర్చోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు. చాలా చిన్నగా మనకి గ్లో బాక్స్ ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. చాలా అంటే చాలా చిన్నగా ఇచ్చారు, ఇంకొంచెం పెద్దగా ఉండుంటే బాగుంటుండే. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంటీరియర్ వచ్చేసి కంప్లీట్గా న్యూ ఇంటీరియర్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఇంటీరియర్స్ కూడా మనకి ఇందులో డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి సన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. నో వ్యానిటీ మిర్రర్, నథింగ్. ప్రాపర్లీ ఒక ఏమంటారు, ఒక రగడ్ ఫీలింగ్ ఉండడానికి ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ రూఫ్ పైన కూడా చూడొచ్చు మీరు ఎంత ప్రాపర్గా, ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం కో ప్యాసింజర్కి మనకి వ్యానిటీ మిర్రర్తో పాటు సన్ ప్రొటెక్టర్ ఇచ్చి, నాట్ అన్ ఆటో డిమ్మింగ్ బట్ దిస్ ఇస్ ద రియర్ వ్యూ మిర్రర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్ అండి ఇంటీరియర్లో మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఈ థార్లో మనకి ఏమేమి ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో బేస్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 12 lakhs నుంచి 14.5 lakhs వరకు ఉందండి. సో ఒక 15 lakhsలో మనకి ఇండియన్ థార్ మనకి ఇప్పుడు వస్తుంది విత్ ఆల్ మోడర్న్ ఎలిమెంట్స్. ఇన్ఫ్యాక్ట్ లుక్స్లో అయితే చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పాలి. బేసికలీ పాత థార్ చూసుకుంటే మనకి లుక్స్ వైజ్ చాలా రగడ్ ఫీలింగ్గా ఉంటుండే, కానీ ఈ థార్ అయితే మనకి మోడర్న్గా కూడా ఇప్పుడు మనం డే టు డే లైఫ్ కూడా యూస్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం ప్రాపర్ ఎస్యూవీ కేపబిలిటీస్లో ఇంకా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే తప్పకుండా మహీంద్రా థార్ని కన్సిడర్ చేయండి. ఇట్స్ అన్ ఇండియన్ బ్రాండ్, సర్వీస్లో ఇష్యూస్ ఏముండవు. ఒక 10-15 years అయినా కూడా మీ దగ్గర ఆ క్లాసిక్ ఒక థార్ అనేది ఉండిపోతుంది. సో మై చాయిస్ ఈజ్ ఆల్వేస్ థార్. దెన్ తర్వాత మీరు ఏదన్నా ఫారెన్ ఎస్యూవీస్ని ప్రిఫర్ చేయండి. బికాస్ 15 lakhsలో మన ఇండియన్ థార్ వస్తుంది కాబట్టి ఒక 10-15 years తర్వాత చూసుకున్నా కూడా మీ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు మా దగ్గర మహీంద్రా థార్ ఉందని. అదొక మాచో ఫీలింగ్, అదొక డిఫరెంట్ ఫీలే ఉంటుంది మీకు థార్ కొన్నప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని వెరీ ఫస్ట్ అక్కడ మీతో షేర్ చేసుకుంటాను. మీతో కలుస్తాను మరొక వీడియోలో.